మా నాయకుడు అని మేము సగర్వంగా చెప్పుకోగలిగే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన గౌరవ ఎమ్మెల్సీ మరియు నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విద్యావేత్తగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన సామాజికవేత్తగా రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించిన, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ప్రజాసేవే పరమావధిగా భావించిన మీ మార్గం మాకు ఆదర్శం. రాజకీయాల్లో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే పార్టీలకు అతీతంగా హుందాగా వ్యవహరించే నేతగా మీరు పొందిన పేరు మాకు స్ఫూర్తి. మీరు ఇలాగే ప్రజాసేవ చేస్తూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఊటుకూరు నాగార్జున్. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం పొదలకూరులో శ్రీ వినాయక మరియు రామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో బుధవారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వినాయకుడికి, శివయ్యకి, కామాక్షమ్మకి పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా పొదలకూరు మండల వైసీపీ నాయకులు కాకాణి పూజితకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాకాణి రమణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొదలకూరు శివాలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా మా నాన్న తప్పు చేయడు, మా కార్యకర్తలను కూడా తప్పు చేయనివ్వడు, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉందని దాన్ని గౌరవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీ కళ్యాణి, షేక్ అంజాద్ బాషా, కొనం బ్రహ్మయ్య, హేమంత్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, రావుల ఇంద్రసేన గౌడ్, నీలి పెంచిలయ్య, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఎవరు అనుకోని ఉంటారండి. ఎందుకంటే ఎవరైనా కానీ పూరితంగా మనుషుల్ని జైలు చేస్తున్న రోజు కూడా నాన్న జైలుకి వెళ్తారని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తుంటే, ఏదైనా పొరపాటు జరుగుతుంటే, మన వల్ల ఏదైనా తప్పు జరుగుతుంటే మన నాయకుడు జైలుకి వెళ్తారు. అదే మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన తప్పు చేయలేదు. ఆయన మమ్మల్ని ఎవరిని కూడా తప్పు చేయలేదు. ఒకవేళ పొరపాటుని ఎవరైనా పొరపాటు చేస్తుంటే ఆపారు. ఇది మంచి మార్గం అని మమ్మల్ని అందరినీ కూడా ఆయన పార్టీ మంచి మార్గంలోనే నడిపించారు. కాబట్టి ఏ రకమైన కక్ష కానీ, ఏ రకమైనటువంటి గుళ్ళు కుతంత్రాలు కానీ లేకుండా రాజకీయం చేస్తారు. అట్లాంటి మనిషిని ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారు, ఏముందని ఆయన అరెస్ట్ చేయడానికని మేము గట్టిగా నమ్మం. కానీ ఈరోజు ఏమీ ఆధారాలు లేవు, అసలు కేసే లేదు. అక్కడ కేసులు వేస్తారు, వరుసగా 4 పీటీ వారెంట్లు వేస్తారండి. ఇప్పటికీ 4 కేసులు అయ్యాయి, 3 పీటీ వారెంట్లు అయ్యాయి. ఏంటని ఇంకోటి కూడా రెడీ అవుతుంది, దాని తర్వాత ఇంకోటి కూడా రెడీ అవుతుంది. జైల్లో పెట్టలేరు. మామూలుగా న్యాయంగా ఎత్తుకుంటే ఆయన్ని జైల్లో ఎవరూ పెట్టరు. కాబట్టి ఏం చేస్తాం, పుకార్లు పెట్టరు, అడ్డా ఇట్టా మాట్లాడి ఆమె నిజమైన జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తాం. దాని మీద ఒక నిరాధారమైన కేసు పెడతాం. ఆ కేసు ఆధారంగా పీటీ వారెంట్ వేస్తాం. ఇంకొన్ని రోజులు కస్టడీ అడుగుతాం. ఆయన ఏమన్నా దొంగ నక్సలేట ఇన్ని కేసులు రావడానికి? ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, ఇంకో రకమైన కేసులు పెట్టారు. ఎప్పుడు జిల్లా మొత్తంలో ఒక్కడు కూడా ఈ కేసులు నమ్మడు. కానీ అందరికీ తెలిసినా, మేము అన్యాయంగా కేసులు పెట్టామని తెలిసినా మాకు అధికారం ఉంది. మేము విచ్చలవిడిగా మా అధికారాన్ని ఏంటి, జిల్లా అధికారం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రేపు అధికారం అనేది మారుతుందండి, ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. అప్పుడు మీరేం సమాధానం చెప్తారు దీనికి? ఈరోజు సరే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మీద మీకు కక్ష ఉంది, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కదా. ఆయనతో పాటు నిలబడే వాళ్ళని కూడా ఎందుకని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు? ఏం వాళ్ళ భార్య బిడ్డలు లేరా? వాళ్ళకి పిల్లలు ఉండరా అండి? ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకంటూ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు ఏమవ్వాలి? ఎంతమంది మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇరికిచ్చి వాళ్ళని కూడా జైల్లో వేస్తే ఇంకేం మనుషులు బ్రతకొద్దా? ఏం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని అంటే వాళ్ళని జైల్లో వేయాలా? వాళ్ళు కూడా సగటు మనుషులే మీలాగా, గుర్తుంచుకొని పనిచేయాలి మనం. ఈరోజు మా ఆప్తులైనటువంటి ఎంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి నేను వేయాలనుకుంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద వేయండి. నేనున్నా, నన్ను తీసుకెళ్ళండి జైలుకి. ఏముంది, నా నాన్న వెనకాల నేను వస్తాను. వీళ్ళందరూ మా ప్రజలు, వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, వీళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వస్తాం, మేమైనా వస్తాం జైలుకి, పర్వాలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టాం, అది తప్పు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, నేను ఈ రోజుకి నేను వస్తున్నాను, తీసుకుని వెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే
మా కోసం పనిచేసే వాళ్ళు కానీ, మా ఆప్తులు కానీ, మా దగ్గర వాళ్ళు కానీ వదిలిపెట్టండి. వాళ్ళదేం తప్పు ఉంది, వాళ్ళనైనా వదిలిపెట్టండి అని మేము వీఆర్ రిక్వెస్టింగ్ అనుకోండి. వాళ్ళ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక పైన ఇటువంటి ధోరణ ఆపి మీ పనులు మీరు ఎప్పుడు చెప్తున్నాను, మీ పనులు మీరు సవ్యంగా చేస్తే చాలు. ప్రజలకి మిమ్మల్ని ఆదరించడానికి ఇటువంటి పనులను ఎవరు హర్షించరండి, ప్రజలు కూడా హర్షించరు. అందుకని ఇటువంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు ఆపేసి మీ పనులు మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది. మా నాయకుడు అని మేము సగర్వంగా చెప్పుకోగలిగే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన గౌరవ ఎమ్మెల్సీ మరియు నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విద్యావేత్తగా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన సామాజికవేత్తగా, రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించిన, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ప్రజాసేవే పరమావధిగా భావించిన మీ మార్గం మాకు ఆదర్శం. రాజకీయాల్లో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే పార్టీలకు అతీతంగా హుందాగా వ్యవహరించే నేతగా మీరు పొందిన పేరు మాకు స్ఫూర్తి. మీరు ఇలాగే ప్రజాసేవ చేస్తూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఊటుకూరు నాగార్జున్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.